హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ మధ్య కాలంలో ఎంత పరిగెడుతున్నా కూడా మన హెయిర్ని స్కిన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ ఎలాంటి వాళ్ళని కూడా అందం మీద ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్లో హంస రేడియన్స్ నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా ఇట్టే వైరల్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు యూస్ చేసిన అందరూ కూడా చాలా బాగుందని రివ్యూ ఇస్తున్నారు. రైట్ నాతో పాటు హంస రేడియన్స్ నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి శ్రేయారావు నాతో పాటు ఉన్నారు. సో అస్సలు లేట్ చేయదు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నవేడేస్ ఏంటంటే మేకప్ వేసుకునే వాళ్ళే కాదు, మేకప్ వేసుకోని వాళ్ళు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి క్లెన్జర్ పెట్టేసుకుని లేదంటే లోషన్ పెట్టేసుకుని ఫేస్ అంతా బ్రైట్గా కావాలి అని చెప్పేసి బ్రైట్నింగ్ సిరమ్స్ ఎక్కువ వాడేస్తున్నారు. అది కంపెనీ కూడా చూసుకోవట్లేదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వాడేస్తున్నారు. దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని డెర్మటాలజిస్ట్ చెప్తూ ఉన్నారు. కానీ మన ప్రొడక్ట్స్లో ది బెస్ట్ బ్రైట్నింగ్ సిరమ్ అంటే ఏంటి? సో మీరు చెప్పిందే సొల్యూషన్. బ్రైట్నింగ్ కోసం వీ హ్యావ్ అ బ్రైట్నింగ్ సీరం. ఇది మీరు చెప్పినట్టు మేకప్ చాలా మంది వేసుకోరు, అండ్ వేసుకున్నా కూడా మీరు ఎంతవరకు దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు నా ఫేస్ ఇఫ్ ఇట్స్ నాట్ బ్రైట్ ఇనఫ్ లేదా డల్గా ఉంది అంటే నేను ఎంత మేకప్ వేసినా అది నేను మార్చలేను. సో లోపల నుంచి గ్లో చాలా ఇంపార్టెంట్. అది కూడా వెన్ ఐ ఫాట్, నేను అంత యాక్ని అంతా ఫైట్ చేసిన దాన్ని ఇప్పుడు నా పెద్ద డ్రీమ్ ఏంటంటే నాకు గ్లోయింగ్ స్కిన్ కావాలని చెప్పేదాన్ని. సో నా లాంటి వాళ్ళకి ఆర్ మన లాంటి వాళ్ళకి we have a brightening serum. So దీంట్లో యూస్ చేసిన నయాసినమైడ్ అయినా, we have white 10 and lime pearl, ఇవన్నీ globally sourced ingredients కాబట్టి it is packed with all the goodness. మీకు బ్రైట్నింగ్ సీరం జస్ట్ మీరు క్లెన్జింగ్ చేసిన తర్వాత you just have to use a few drops of it. మీ మాయిశ్చరైజర్ ఆర్ లోషన్ కన్నా ముందు, అంటే మీ ఫస్ట్ స్టెప్ ఇస్ యువర్ క్లెన్జర్. దాని తర్వాత ఫస్ట్ అప్లికేషన్ చేసేది మన బ్రైట్నింగ్ సీరం, a few drops, 3-4 drops. సేమ్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ బ్రైట్నింగ్ సీరమ్ని నైట్ వాడడం, బికాస్ ఇది డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇట్లాంటి వాటిని బ్యాటిల్ చేస్తుంది. ఇది కామన్ ప్రాబ్లం. పిగ్మెంటేషన్ ఎవరికైనా ఈ ఏరియాస్లో డార్క్గా ఉండడం ఆర్ దిస్ పోర్షన్ ఆర్ మన యాక్నే వచ్చి మన పాట్స్ ఉండిపోవడం, అట్లాంటి స్టబర్న్ ఉంటాయి కదా, అవన్నిటికీ ద రైట్ సొల్యూషన్. మనం నైట్ రాసుకుంటే, వై ఐ సజెస్ట్ ఎట్ నైట్స్ ఎస్పెషలీ ఇస్ బికాస్ ఇది రిపేర్ చేస్తుంది. సో మనం నైట్ స్కిన్ని రిపేర్ చేస్తాం. అండ్ హంస రేడియన్స్ ప్రోడక్ట్స్లో వాట్ ఐ లైక్ ద బెస్ట్ చెప్పనా అండి, మీరు చెప్పినట్టు ప్రతి డర్మటాలజిస్ట్ ఒకటి చెప్తారు, ఇది ఫైట్ చేయడానికి, అది ఫైట్ చేయడానికి. ప్రతి స్కిన్ లేయర్ని మనం డ్యామేజ్ చేసుకుంటూ పోతాం లేదా రిమూవ్ చేస్తున్నాము. హంస రేడియన్స్ ఇస్ నాట్ లైక్ దట్. వాట్ వీ డూ ఇస్ వీ ఆర్ క్రియేటింగ్ అ ఫార్ములా దట్ విల్ రిపేర్ ద బ్యారియర్ని. రిపేర్ చేసుకుంటూ పోతే మీకు న్యాచురల్గా అంత గ్లో వస్తుంది. సో ద బెస్ట్ పార్ట్ ఇస్ వీ రిపేర్ ద బ్యారియర్. మైక్రోబయోమ్ అని పైన లేయర్ ఉంటుంది, దాన్ని మనం రిపేర్ చేసుకుంటూ గ్లో ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ బ్రైట్నింగ్ సీరం అనేది ఓన్లీ ఫీమేల్స్కేనా, మేల్స్ కూడా సైజ్ చేస్తారా? అయ్యో, ఈ మధ్య కాలంలో దెర్ ఇస్ నో ఫీమేల్ అండ్ మేల్. ఐ వుడ్ సే హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ స్పెషలీ అబ్బాయిలకి చాలా టఫ్ స్కిన్ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు ఎలా ఉంటుందంటే థిన్ స్కిన్ కూడా ఉంటుంది వాళ్ళకి. రైట్, సెన్సిటివ్, నాట్ థిన్. దే హ్యావ్ వెరీ రఫ్ స్కిన్ బట్ దే హ్యావ్ ఆల్సో వెరీ సెన్సిటివ్ స్కిన్. ఇప్పుడు మీరు చూస్తే ద నంబర్ ఆఫ్ మెన్ టేకింగ్ స్కిన్ కేర్ ఇస్ ఆల్సో ఇంక్రీస్డ్. ఇప్పుడు మా ఆయన కూడా స్టార్ట్ చేశారు. హీఈస్ ఆల్సో లైక్, ఇదేం వాడుతున్నావు అదేం వాడుతున్నావు అని చెప్పి, అండ్ హిజ్ ఓన్ మామ్ ఇస్ సేయింగ్, నీ స్కిన్ ఏంట్రా ఇలా మారిపోయింది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ కాంప్లిమెంట్. సో నేను వాడే ప్రోడక్ట్స్ తనకి కొన్ని ఇస్తూ ఉంటాను, మరీ ఎక్కువ కాదు. అందుకే ఇట్స్ అ సింపుల్ సొల్యూషన్. మీ ఒక్క సిరం టు ఫైట్ every problem that you have, especially dark spots and pigmentation. ఓకే, సో నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి రివ్యూ మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి మీరు ఆల్మోస్ట్ అంటే బ్రాండ్ అంబాసిడర్ అనేది పక్కన పెడితే మీరు ఒక క్లయింట్ ఆర్ కస్టమర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మీరు ఒక క్లయింట్. సో మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. ఇది ఎన్ని రోజులు వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎక్కువగా కనిపించింది? సో మీరు నమ్మరు, నేను ఇప్పుడు వచ్చింది కూడా నేను మా నేటివ్ ప్లేస్ నుంచి వస్తున్నాను. అంటే మాకు పొంగల్ సెలబ్రేషన్స్ ఒక 1 month ఉంటే మేము విలేజ్లోకి వెళ్ళిపోతాం అనమాట. మా ఇన్లాస్ సైడ్ విలేజెస్కి వెళ్ళిపోయి అక్కడ ఉంటాం. కంప్లీట్ సన్ ట్యాన్లో ఉంటాము. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి వాడుతున్నా. ద బెస్ట్ పార్ట్ ఇస్, నేను ఇప్పుడు షూట్ ఉంది అన్న వెంటనే నేను భయపడలేదు, ఎందుకంటే దిస్ హెస్ బిన్ ప్రొటెక్టింగ్ మీ. ఐ బిన్ రిపేరింగ్ నా స్కిన్ని రాత్రిలో రిపేర్ అవుతూ కంటిన్యూస్ యూసేజ్ కాబట్టి. ఇంకొకటి, స్కిన్ కేర్ నీడ్స్ కన్సిస్టెన్సీ. మీరు అన్నట్టు ఒక ఫ్యూ వీక్స్ వాడేసి ఇది వర్కౌట్ అవ్వట్లేదు కాదు. ఆల్సో యూ విల్ గెట్ వెరీ క్విక్ రిజల్ట్స్. కానీ మీరు కన్సిస్టెంట్గా ఒక రెజిమ్, అంటే ఒక క్లెన్జర్, ఒక సీరం, దాని తర్వాత ఒక సన్ బ్లాక్ వాడితేనే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ దొరుకుతాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే, ఆ ప్రొడక్ట్ వెనకాల
మనకి మార్క్ చూస్తారు. ఐఎస్ మార్క్స్ ఉంటుంది కదా, లేబుల్ మార్క్ ఉంటుంది. అంటే మనకి ఈ ప్రొడక్ట్ సేఫా కాదా, Yes. లేదంటే యూజ్ చేయొచ్చా లేదా, కెమికల్స్ యాడ్ అయినా ఉన్నాయా లేదా, Yes. స్కిన్కి ఎంతవరకు రిపేర్ చేస్తుంది అన్నది కూడా మనకి ఐఎస్ఐ మార్క్ లాగా కొన్ని ప్రొడక్ట్స్కి ఉంటాయి. ఉంటాయి. సో దాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అదే అంటున్నాను, ద బెస్ట్ పార్ట్ ఇస్ వీ డోంట్ టెస్ట్ ఆన్ యానిమల్స్, సో ఇట్స్ క్రూయల్టీ ఫ్రీ, ఇట్స్ వీగన్. మీకు ఈ మధ్యన వినుంటారు, మీ షాంపూలో మీ సోప్లో సల్ఫేట్స్ ఉన్నాయా, పారాబిన్స్ ఉన్నాయా, మినరల్ ఆయిల్స్ ఉన్నాయా, ఇవన్నీ మన స్కిన్కి మన హెయిర్కి వాటికే కాదు, ఎక్స్టర్నలీ మన హెల్త్కి. బికాజ్ మీరు ఏ ప్రోడక్ట్ పెట్టుకున్నా అవి మన బ్లడ్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతాయి, సో బ్లడ్ సెల్స్లో కలిసిపోతాయి. సో అవన్నీ దీంట్లో పెట్టుకుని మైండ్లో పెట్టుకుని తయారు చేసిన ఫార్ములేషన్స్ ఇవి. దే ఆర్ ఆల్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ హార్ష్ కెమికల్స్, యూస్ఫుల్ కెమికల్సే వాడాము. ఓకే.